ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి అల్లాపూర్లో. అవును. సూపర్ కాన్స్టిట్యూషన్లో అవును. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకో. ఎందుకు? ఎందుకంటే మాకు నీళ్ళు ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, 24 hours కరెంట్ ఇచ్చిండు, రైతు బంధువులు ఇచ్చిండు. ఎవరైనా టైం బాగాలేక ఏ ఇంట్లోనైనా ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇవన్నీ కూడా మాకు సమకూర్చింది కాబట్టి మళ్ళీ కూడా మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని బీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీ హామీలు ఇచ్చారు కదా, వాళ్ళు మేము చేస్తామంటారు కదా, వాళ్ళు మేము ఎందుకు నమ్మట్లేదు? వాళ్ళు చేస్తామని అంటారు కానీ చేస్తలేరు. ఎక్కడ కూడా చేసిన దాఖలు కూడా సరిగా లేవు. సరే, వాళ్ళు ఏదో బయట నుంచి తెచ్చిపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని వినియోగించుకొని ఉన్న వాటిలోనే ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలలో 1-2 అయినా చేసిరా? చేయలే కదా, చేయరు. వాళ్ళు దొంగలు, చేయరు అంతే. వాళ్ళు ఎటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలలో తులం బంగారం అన్నారు. ఎంతోమంది అడవులలో పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతోమందికి కళ్యాణాలు జరిగాయి. ఒక్కరికన్నా ఇచ్చిండా? లేదు. ఇయ్యడు. అది కాదు, వాళ్ళన్నీ ఆ మాటలన్నీ ఉత్తమ మాటలే, వాళ్ళు ఏవి కూడా ఇయ్యరు. ఆ పాలన మాకు వద్దు. మాకు మళ్ళీ కూడా బీఆర్ఎస్ పాలనే కావాలి. బీఆర్ఎస్ఏ నాయకం చేయాలి, బీఆర్ఎస్ఏ అధికారంలో ఉండాలి. వాళ్ళ అధికారంలో ఉంటే మేము చల్లగా ఉంటాం. తెలంగాణలో కేసీఆర్ రాకముందుకు అనేది మీరు చూసి అర్థమైపోతారు. తెలంగాణలో ఎక్కడ వెళ్దామన్నా, ఇప్పుడు ఎవరైనా విలేజ్కి వెళ్దామన్నా కూడా ఒక రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. ఈరోజు నువ్వు ఏ మూలలోకి వెళ్ళి చూసినా కూడా ప్రతి మూలలో సీసీ రోడ్లు ఉన్నాయి. బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా వాటర్ కూడా పుష్కలమైన వాటర్ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా ఏ రైతు చూసినా నీళ్ళకి ఇబ్బంది లేకుండా, కరెంట్కి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోగలుగుతున్నావు అంటే అందుకు కారణం కేసీఆర్ సార్. బీఆర్ఎస్ పాలనలో జరిగిన డెవలప్మెంట్ ఉందో అదే డెవలప్మెంట్ ఉంది అంతే. అంతకుమించి ఇంకోటి లేదు. ఒక ఇటుక తీసి ఇంకో ఇటుక పెట్టింది కూడా ఎక్కడ లేదు. ఆ ఉన్నదాన్ని మాత్రం ఎట్లుందో అట్లనే ఉంది అంతే. ఇంకేం చేయలేదు, చేయరు కూడా వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధి ఎటువైపు ఉంటే ఓటర్ కూడా అటే మొగ్గు చూపుతాడు. కాబట్టి మాకు వీళ్ళ పాలనలో అసలు అభివృద్ధి కనిపించలేదు. మాకు అభివృద్ధి కావాలి అంటే అభివృద్ధి చేసే పార్టీ కావాలి. కాబట్టి మేము ఈసారి బీఆర్ఎస్ పార్టీని బలపరుచుకుంటాం. బీఆర్ఎస్కే నాయకత్వం అప్పచెప్తాం.